అది మే 26, 2023లో నార్త్ కొరియా నుంచి ఒక షిప్ బయలుదేరింది. ఒకే కుటుంబం నుంచి 9 మంది నార్త్ కొరియా నుంచి పారిపోవాలనుకున్నారు. వాళ్ళ లక్ష్యం సౌత్ కొరియా. ఆ 9 మందిలో 2 అన్నదమ్ములు, 5 మహిళలు, 2 చిన్న పిల్లలున్నారు. 5 మహిళల్లో ఒక మహిళ ప్రెగ్నెంట్‌తో ఉంది. ఆ ప్రెగ్నెంట్ లేడీని మధ్యలో కూర్చోబెట్టి చుట్టూరా వాళ్ళందరూ కవర్ చేశారు. మరియు ఇంకా 2 చిన్న పిల్లల్ని గోలో సంచిలో కట్టేసి తీసుకెళ్లారు. వాళ్ళ దురదృష్టవశాత్తు అదే రోజు వేగంగా వర్షాలు, తుఫాన్ రావడంతోని వాళ్ళు సౌత్ కొరియా వెళ్ళగలిగారా? అసలు ఈ ప్లాన్ ఎవరిది? అసలు ఏం జరిగింది? ఈ వీడియోలో కంప్లీట్ చూద్దాం. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఈ కుటుంబం ఈ ప్లాన్ 10 సంవత్సరాల నుంచి చేయాలని అనుకుందంట. అసలు ఎలా కిమ్ జాంగ్ దేశం నుంచి పారిపోవాలనుకున్నారు? అసలు ఇది సాధ్యమైందా లేదా? వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాడంటే బొగ్గు గాని, బంగారం గాని ఇలాంటి వస్తువులన్నీ అమ్ముతాడు. నార్త్ కొరియా రూల్స్ ప్రకారం వీళ్ళ ఫ్యామిలీ ఏంది పూర్ ఫ్యామిలీ కాదు. చాలా డబ్బులున్న ఫ్యామిలీ. చాలా రిచ్ లైఫ్ మెయింటైన్ చేసేవాళ్ళు అక్కడ వాళ్ళు. కానీ వాళ్ళ నాన్నకి బ్యాక్ ఎండ్‌లో ఒక కోరిక ఉండేదన్నట్టు. ఏంది పరిపాలన? ఏం చేయాలన్నా వీళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాల్సొస్తుంది. ఇది వీళ్ళ నాన్నకి నచ్చలేదు. వీళ్ళ నాన్నకి బ్యాక్ ఎండ్‌లో ఒక థాట్ నడిచేదన్నట్టు. ఏం చేయాలన్నా వీళ్ళ పర్మిషన్ అడగాలి. మాకు నచ్చింది మేము చేసుకోలేకపోతున్నాం. మమ్మల్ని ఒక దాంట్లో బంధించారన్నట్టు ఫీలింగ్‌లో వాళ్ళ నాన్నకి 10 ఇయర్స్ నుంచే ఉండేదన్నట్టు. వాళ్ళ నాన్న అన్‌సాటిస్ఫైడ్‌గా ఉండేవాడు. మరియు తనకి ఇద్దరు పిల్లలుండేవారు. కిమ్ టూ హిక్ మరియు కిమ్ హీ హ్యుక్. వీళ్ళిద్దరూ అతని పిల్లలు. వాళ్ళ నాన్నకి వీళ్ళిద్దరి భవిష్యత్తు చూస్తే ఫ్యూచర్‌లో వీళ్ళు కూడా నా లెక్క ఈ డిక్టేటర్‌షిప్‌లోనే ఉంటారు అని ఒక బాధ ఉండేదన్నట్టు వాళ్ళ నాన్న. ఈ దేశం రోజు రోజుకి ఇంకా భయంకరంగా మారుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న వాళ్ళ నాన్న ప్రతిరోజు బాధపడేవాడు. ఆ దేశంలో తిండి లేకుండా చాలా మంది రోజు రోజు చనిపోతున్నారు. వాళ్ళ నాన్నకి మేజర్‌గా కోపం తెప్పించేది ఈ పాయింటే. ఆబ్వియస్‌లీ కిమ్ జాన్ ఉన్న తర్వాత ఇదంతా ఎలా సాధ్యమో మీరే చెప్పండి. ఇక్కడే మెయిన్ పాయింట్ వస్తుంది. వాళ్ళ నాన్న 2013లో వాళ్ళిద్దరి పిల్లని ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళ పిల్లలకి చెప్తాడన్నట్టు. మీ భవిష్యత్తు ఇక్కడుంటే మీరు పెరగలేరు. మీరు ఇలాగే బానిసల్లా బతకాలి. మీరు దేశం దాటాలంటే సముద్రాన్ని దాటాలి. అక్కడ సౌత్ కొరియా అని ఒకటి ఉండుద్ది. అక్కడికెళ్తే మీ భవిష్యత్తు బావుంటుంది. మీ ఫ్యూచర్ బావుంటుందని వాళ్ళ నాన్న ఇద్దరు పిల్లల్ని కన్విన్స్ చేసేవాడు. ఎప్పుడు 2013 నుంచే. ఇలా ఒక తండ్రి ఇద్దరి పిల్లలకి ఇలా మోటివేట్ చేస్తున్నారని ఆ గవర్నమెంట్‌కి తెలిసినా వాళ్ళ తండ్రిని చంపేస్తారు. ఈ పిల్లలైనా సరే గవర్నమెంట్‌కి ఇన్ఫార్మ్ చేయకపోయినా వీళ్ళని గూడా చంపేస్తారు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నట్టు నార్త్ కొరియాలో. కానీ వాళ్ళ నాన్న నాకేమైనా పర్లేదని జెప్పి ఈ సలహాలనేది ఇవ్వడం జరిగింది. కనీసం నా పిల్లలన్నా బావుంటారని జెప్పి వాళ్ళ నాన్న ఉద్దేశ్యం. ఎప్పుడైతే వాళ్ళ నాన్న జెప్పిన తర్వాత ఇద్దరు పిల్లలు చాలా ఎక్సైట్‌మెంట్ అయ్యి ఇదొక వేదంలా తీసుకొని దీన్ని ఎలాగైనా ఎగ్జిక్యూట్ జేయాలని జెప్పి చాలా ప్రయత్నాలు జేసేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరు అన్నతమ్ములకి బోట్ నడపడం రాదు. సౌత్ కొరియాకి వెళ్ళాలంటే సముద్రం ఖచ్చితంగా దాటాలి. సో వీళ్ళు బోట్ ఎలా నడపాలో నేర్చుకోవాలి. ముందు దాకా వీళ్ళకసలు బోట్ గాదు గదా! అసలు ఏమీ తెలీదు వీళ్ళకి. సో తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఆలోచించుకొని మనం మొదటి నుంచి బోట్‌ని ఎలా నడపాలి? వేగంగా వర్షాలొచ్చినప్పుడు ఎలా కంట్రోల్ జేయాలి? ఒకవేళ బోట్ ఖరాబ్ అయితే దాన్ని ఎలా రిపేర్ జేయాలని జెప్పి స్టార్టింగ్ నుంచి నేర్చుకుందామని ఫిక్స్ అయ్యారు ఇద్దరు తమ్ముళ్ళు. అందులో చిన్నవాడు కిమ్ హీ హుక్ అతను సముద్రం పక్కనున్న ఒక ఇల్లు తీసుకొని అక్కడే ఉండి నేర్చుకునేవాడు. అతను తీసుకున్న ఇల్లు దగ్గర యెల్లో సీ ఉంది. అంటే నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా వెళ్ళే షార్ట్ కట్ రూట్ అదొక్కటే ఉండేది. అందుకే అక్కడుండే నేర్చుకున్నాడు. ఎలా ఎళ్ళాలి? ఎలా తప్పించుకోవాలని అక్కడుండే ప్లాన్ జేసేవాడు. అంతా తట్టుబెట్ట సదురుకొని అక్కడికొచ్చేసాడు. కొన్ని రోజుల తర్వాత తనే ఒక సొంత బోట్ కొనుక్కున్నాడు. దాన్ని రిపేర్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. వేగంగా వర్షం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నాడు. టిండిల్ డేటా అని ఒక డేటా ఉండుద్ది. అంటే నార్త్, సౌత్ ఉంటది కదా డైరెక్షన్స్. ఆ డైరెక్షన్ స్టడీ చేశాడు. చివరిగా ప్రొఫెషనల్ డ్రైవర్ అయిపోయాడు. తమ్ముడు బోట్ కొనుక్కొని ఇల్లు విడిచిపెట్టి బయటికొచ్చి వేరే ఇంట్లో ఉండి మరీ నేర్చుకొని బోట్ కూడా కొనుక్కున్నాడు. కానీ ఇక్కడ అన్న ఇంట్లోకెళ్ళి బయటికి రాలేదు. అక్కడే ఇంట్లో ఉండి, ఇంట్లో పనులు చూసుకుంటూ, ఫ్యామిలీ బిజినెస్ హ్యాండిల్ చేస్తూ అలాగే ఉండిపోయాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు బోట్ కొనుక్కొని ఇంత ప్లాన్ చేస్తున్నారని చెప్పి అక్కడ ఒక మనిషికి కూడా తెలవదు. ఎక్సెప్ట్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్ప వేరే వాళ్ళకి తెలీదు. ఇది మీరు గొప్ప విషయం అనుకోవచ్చు. దీనికంటే కఠినమైన విషయం ఇంకోటుంది. నార్త్ కొరియన్ పోలీస్. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నార్త్ కొరియా నేవీ గాని, పోలీసులు గాని ఈ బోట్‌లు వెళ్ళి వచ్చేప్పుడు ప్రతి డైలీ చెక్ జేస్తారు. ఎన్ని చేపలు పడ్డాయి అని ఒక కౌంట్ ఉంటదన్నట్టు. ఎందుకెళ్లారు? ఏంది అనేది వాళ్ళకి కంప్లీట్ బ్రీఫ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ జేయాలి వాళ్ళకి. ఈ తమ్ముడు చాలా తెలివైన పని జేశాడు. ఏంటంటే నార్త్‌ను సౌత్ కొరియా బోర్డర్‌లోనే చేపలు పట్టేవారు. ఎందుకంటే ఆ బార్డర్ పేరు నార్థర్న్ లిమిట్ లైన్. అక్కడికి వేగంగా పోలీసులు గూడా అప్పటికప్పుడే వచ్చేవారు. ఎందుకంటే ఇక్కడేం జేస్తున్నావు? ఈ బార్డర్ దగ్గర ఏం పని జేస్తున్నావు? ఇక్కడే ఉండడానికి కారణం ఏందని క్వెషన్‌ల మీద క్వెషన్‌లు అడిగేవారు పోలీసులు. సో ఈ తమ్ముడి యొక్క సమాధానం ఏంటంటే ఏదో తప్పుడు దారిలో వచ్చేసాను. నాకు ఈ రూట్ తెలీదని ఆ పోలీసులకి చెప్పేవాడు ప్రతిసారి. మరియు ఇంకో పక్క ఈ తమ్ముడు పోలీసులకి లంచాలు గూడా ఇచ్చేవాడు. సో లంచాలు గూడా ఇచ్చేవాడు. డబ్బులిచ్చేవాడు. మరియు అప్పుడప్పుడు చాలా మంచి మంచి చేపలు సముద్రాల్లో పట్టి ఈ పోలీస్ వాళ్ళకి ఇచ్చేవాడు. సో పోలీస్ వాళ్ళకి ఇతను చాలా మంచి క్లోజ్ అయిపోయేసరికి ఇతని మీద అనుమానం గూడా తగ్గిపోయింది. సో పోలీసుల సహకారం ఉండేసరికి ఇతను డైలీ వెళ్ళేవాడు. నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియా
కొరియా ఆ రూట్‌లో ఏమన్నా గాలులొస్తున్నాయా? ఏ రోజు గాలులొస్తున్నాయి? వెహికల్ ఏమైనా ఖరాబ్ అవుతుందా? వేగంగా వాన కొట్టంగానే పడవ అటు తిరుగుతుందా? ఇటు తిరుగుతుందా? ప్రతీదీ చెక్ జేసేవాడు. ప్రతీదీ ప్రాక్టీస్ జేసేవాడు. ఇంకోవైపు ప్రతిరోజు రాత్రి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ నాన్న పైగా ఒక టీవీని తీసుకొచ్చేవాడు. టీవీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాడు. అంటే సౌత్ కొరియాలో ఎలా ఉండద్ది? సౌత్ కొరియాలో పీపుల్ ఎలా ఉంటారు? ఎలా తింటున్నారు? ఇంత ఫ్రీడమ్‌ని ఎంజాయ్ జేస్తున్నారు. ఇదంతా వాళ్ళ నాన్న టీవీలో చూపించేసరికి ఈ 9 మంది ఫ్యామిలీ మెంబర్స్ అరే! ఇంత బావుంటుందా అని చెప్పి చాలా ఎక్సైట్‌మెంట్‌తోని పనులనేది ఇంకా వేగంగా స్టార్ట్ చేశారు. కానీ 2023 రాంగానే వీళ్ళకి 2 పెద్ద అడ్డంకులొచ్చాయి. అవేంటంటే మొదటిదేంటిదంటే అన్న తమ్ముల్లో అన్న భార్య ప్రెగ్నెంట్‌గా మారింది. అది ఐదో నెల. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత పిల్లగాడు పుట్టిండనుకో, ఆ పిల్లగాడు చేసే సౌండ్‌లకి ఎవరైనా బయటికొచ్చి చూస్తే ఇబ్బందయిపోతుంది. ఆ బోట్‌లో గూడా పిల్లల్ని పెట్టుకొని పోతే చాలా ఇబ్బందవుతుందని వాళ్ళనుకునేవారు. సో, బిడ్డ పుట్టక ముందుకే మనం ఎళ్ళిపోవాలి. సో, మనకది ఈజీ అవుతుందని అనేవాడు. రెండోదేందంటే అప్పుడే కోవిడొచ్చింది. అక్కడ ఫుడ్ షార్టేజ్ చాలా బాగా పెరిగిపోయింది. ప్రొటెక్షన్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా పోలీసులే. అన్ని చెకింగ్‌లు అవి ఇవి. ఇదొక వాళ్ళకి పెద్ద అడ్డంకులా మారింది. కానీ అదే కోవిడ్ టైంలో ఈ అన్నతమ్ములు ఒక మాస్టర్ ప్లాన్ ఏసి అందరికి ఫుడ్ అమ్మడం స్టార్ట్ చేశారు. ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు దాచుకొని వేరే దేశానికెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ వీళ్ళు వెళ్తే ఇప్పుడే ఎళ్ళిపోవాలి. లేకపోతే బేబీ పెద్దగయిన తర్వాత ఎళ్ళిపోవాలి. అటు ఇటు గాకుండా చిన్న పిల్లని బేబీని పెట్టుకొని వీరు వేరే దేశాన్ని వెళ్ళాలి. అది కూడా సముద్ర ప్రయాణం. అది చాలా డిఫికల్ట్ ఇగ. అందుకే వీళ్ళు ఆ డేట్‌ని తొందరగా తెచ్చేసారు. వాళ్ళ ఫైనల్ డేట్ రాగానే వచ్చేసింది. 6థ్ మే 2023లో అదే రోజు రాత్రి 10 గంటలకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 9గురు బోట్ వైపు వెళ్ళడం ప్రయాణం స్టార్ట్ చేశారు. వీళ్ళు మెల్లిగా సముద్రం వైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు. వెళ్ళిన తర్వాత ఒక ఇంటి ఎనకాల దాక్కున్నారు అందరూ కలిసి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చింది. అదేంటంటే వీళ్ళు దాక్కున్న ఇంటి దగ్గర నుంచి సముద్రానికి మధ్యలో చాలా ఇసుకుంది. మరియు ఇంకోవైపు వర్షం బాగా పెరిగిపోయింది. మీకు అనిపియొచ్చు ఏముంది కొద్ది దూరమే గదా! నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చు. కానీ నార్త్ కొరియా వాళ్ళు ఈ వర్షం వల్ల కోవిడ్ టైంలో మళ్ళీ అందుకే కింద మైన్స్ వేశారు. పొరపాటున గాని ఎవరైనా ఆ మైన్ మీద కాలేస్తే పెద్ద ఫైర్ ఇన్సిడెంటే జరగొచ్చు. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే అంటే వీళ్ళు దాక్కున్న ఇల్లు దగ్గర నుంచి ఆ బోట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే మైన్స్ ఉన్నాయి. పొరపాటున గాని 9లో ఒక్కళ్ళు దాకినా అందరూ చనిపోతారు. సో వీళ్ళేం చేశారంటే పాక్కుంటూ వెళ్ళిపోయారు బోట్ దగ్గరికి. ఫైనల్‌గా ఇలా వాళ్ళు బోట్‌లో చేరుకున్నారు. కానీ వాళ్ళకి బోట్‌లో చేరుకోంగానే ఇంకొక ప్రాబ్లమ్ ఎదురైంది. అదేంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఇద్దరు పిల్లలు. ఒకరికేమో 4 ఏళ్ళు, ఒకరికేమో 6 ఏళ్ళు. ఎంతసేపు అని చెప్పి వీళ్ళు మౌనంగా ఉండగలరు? అందరిలాగా పెద్ద మనుషులంటే మాట్లాడకుండా ఉండగలరు. చిన్న పిల్లలు ఎంతసేపని మౌనంగా ఉండగలరు అని చెప్పి వాళ్ళని ఒక బస్తాలో సంచిలో పెట్టేసి దాచిపెట్టేశారు. మరియు ఈ ప్రెగ్నెంట్ లేడీని ఏమి ఇబ్బంది రాకుండా ఉండడానికి అంటే వర్షాలు బోట్ అటు ఇటు తిరిగినా ఈమెకి ఏం కాకుండా ఉండడానికి ఆ 9 మందిలో తినని మధ్యలో కూర్చోబెట్టుకొని ప్రొటెక్ట్ చేసేవారు. కొద్దిగా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక గార్డ్ చూసాడన్నట్టు. చూసి ఎవరు ఈ గార్డ్ అంటే స్టార్టింగ్‌లో తమ్ముడి లంచం ఇచ్చే గార్డ్ ఉన్నాడు చూసారా? అదే గార్డ్ ఈ గార్డ్. అయితే ఈ క్లోజ్ అవ్వడం వల్ల ఈ గార్డ్‌ను తమ్ముడు క్లోజ్ అవ్వడం వల్ల ఈ గార్డ్ ఏమనుకున్నాడంటే వీళ్ళు చేపలు పట్టడానికి ఎళ్తున్నారని ఈ గార్డ్ అనుకున్నారు. సో దానివల్ల గార్డ్ వాళ్ళకి ఏమనకుండా పంపించేసాడు. సో వీళ్ళు బోట్ అనేది మెల్లి మెల్లిగా స్టార్ట్ చేసి వెళ్తున్నారన్నట్టు. సో ఆల్రెడీ తమ్ముడు మొత్తం ప్రాక్టీస్ చేసాడు. బోట్‌కి ఏం జరిగినా సాల్వ్ చేయడం తెలుసు. అంటే ఆ రూట్ ఏదో తెలుసు. నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి వెళ్ళాల్సిన రూట్ గూడా తమ్ముడు చాలా ప్రాక్టీస్ చేసేవాడు. సో తమ్మునికి అన్నీ తెలుసు. కానీ ఈ పరిస్థితుల్లో నేవీ గాని చూస్తే నార్త్ కొరియన్ నేవీ గాని చూసిందా డైరెక్ట్‌గా మాట్లాడకుండా బాంబులు పెట్టి చంపేసేవారు. వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళాల్సిన టైం ఇది. వీళ్ళకి అదృష్టం బాగున్నట్టుంది. ఎందుకంటే ఒక్క పోలీస్ గాని, ఒక్క నేవీ పోలీస్ గాని ఎవరు చూడలేదు. సక్సెస్‌ఫుల్‌గా వీళ్ళు బార్డర్ దాటేసారు. కానీ కొద్దిగా దూరం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి లైట్స్ కనపడడం స్టార్ట్ అయ్యాయి. వీళ్ళనుకున్నారు మనం సౌత్ కొరియా వచ్చేసామని వీళ్ళనుకున్నారు. కానీ వీళ్ళొచ్చింది ఒక ఐలాండ్‌కి. సో వీళ్ళు ఒక ఐలాండ్‌కొచ్చిన తర్వాత వీళ్ళని సౌత్ కొరియా నేవీ వాళ్ళు అబ్జర్వ్ చేశారన్నట్టు. ఎవరు ఈ బోట్ వచ్చింది ఇంత దూరం నుంచి? ఒక్కతే బోట్ ఇంత వర్షంలో వచ్చిందని వాళ్ళకి క్వెషన్ వచ్చింది. సో వాళ్ళు వాళ్ళ షిప్ ఏసుకొని ఆ బోట్ దగ్గరికెళ్లారు. ఎళ్లి అడిగారు. మీకేమైనా ప్రాబ్లమ్ వచ్చిందా? మీరు తప్పిపోయారా? మీకేమైనా హెల్ప్ కావాలని వీళ్ళు అడిగారు. ఎప్పుడైతే సౌత్ కొరియా నేవీ వాళ్ళు అడిగిన క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదనుకో, వీళ్ళని మళ్ళీ నార్త్ కొరియాకి పంపిస్తారు. పొరపాటున గాని వీళ్ళు మళ్ళీ నార్త్ కొరియా వెళ్లారనుకో, మీరు ఫిక్స్ చేసుకోండి వీళ్ళు చావడం పక్కా. వీళ్ళు తమ్ముడు గాని, అన్న గాని ప్రాక్టీస్ చేసిన ఆన్సర్ బయటికి చెప్పేసారు. మేము నార్త్ కొరియాలో ఉండలేకపోతున్నాం. మేము సౌత్ కొరియాలో బతకడానికొచ్చాం. మమ్మల్ని కొద్దిగా మీ కంట్రీలో ఉండనియండి అన్నట్టు వీళ్ళు బతిలాడారు. సో, దీన్ని సౌత్ కొరియా వాళ్ళు చెక్ జేయడానికి వాళ్ళ వాళ్ళ పోలీసులు ఆ బోట్‌లోకి రావడం జరిగింది. ప్రతి ఇంచ్ టు ఇంచ్ చెక్ చేసిన తర్వాత వాళ్ళని సీక్రెట్‌గా వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఇంటరాగేషన్ చేసి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఏందనంటే పరిపాలన గురించి మొత్తం ఈ పోలీసులకు చెప్పిన తర్వాత మాకు కొద్దిగా హెల్ప్ చేయండి. మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. మమ్మల్ని కొద్దిగా మీ దేశంలో ఉంచనీయండి అంటే వాళ్ళ పోలీసులు దీన్ని ఒప్పుకున్నారు. సో, వాళ్ళ పిల్లల్ని అందరిని చూసి చాలా ముచ్చట పడిపోయారు. సక్సెస్‌ఫుల్‌గా వీళ్ళ ఫ్యామిలీ 9 మంది నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి వచ్చేసారు.